హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ కాంప్లికేటెడ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే స్టెగనోగ్రఫీ. సో స్టెగనోగ్రఫీ అంటే ఏంటి, దీన్ని హ్యాకర్స్ ఏ విధంగా యూజ్ చేస్తారు, ఇదేంటో తెలుసుకుందాం. దీని గురించి ఫస్ట్ షార్ట్ ఇంట్రో ఇస్తాను, తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి, టూల్స్ ఏంటి, ఏ విధమైన టూల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలో చెప్తాను. సో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. దయచేసి ఈ వీడియోలో చెప్పే ప్రాసెస్ని, ఆ టూల్స్ని ఎలాంటి మిస్యూజ్ చేయకండి. ఓన్లీ ఎథికల్ వే ఆఫ్ హ్యాకింగ్ మాత్రమే నేను డెమోన్స్ట్రేషన్ చేస్తున్నాను. సో ముందుగా మీకు స్టెగనోగ్రఫీ గురించి చెప్పాలి అంటే, మీరు ఎప్పుడైనా ఊహించారా, హ్యాకర్స్ అనే వాళ్ళు జస్ట్ ఇమేజ్ పంపించేసి హ్యాక్ చేస్తారు అండ్ ఇలాంటివి వింటూ ఉంటారు. అవును, అవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుంది ఈ స్టెగనోగ్రఫీ టెక్నిక్ ద్వారా. సో ఈ స్టెగనోగ్రఫీ టెక్నిక్ ఏంటంటే, ఈ ఒక్క ఇమేజ్ వెనకాల మనం ఏకంగా పెద్ద మూవీ పెట్టి పంపించచ్చు. ఈ స్టెగనోగ్రఫీ టెక్నిక్ యూజ్ చేసి ఒక ఇమేజ్ వెనకాల ఒక పుష్ప మూవీ పెట్టి మన ఫ్రెండ్కు ఆర్ మన రిలేటివ్స్కి పంపొచ్చు. సో హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ విధంగా ఇమేజెస్లో ఆర్ ఎనీ ఫైల్, ఇమేజెస్ కాదు ఏ ఫైల్లో కానీ మాల్వేర్ ఇన్స్టాల్ చేసి అలా సెటప్ చేసేసి పెడతారు. మనం ఇమేజ్ ఫైల్సే కాకుండా ఆడియో ఫైల్స్ అవి కూడా పంపొచ్చు ఒక ఇమేజ్ వెనకాల. సో ఫైల్స్లో విత్ ఇన్ ఫైల్స్ ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఎలాంటి టూల్స్ వాడాలి, ఇండియాలో ఇది స్టెగనోగ్రఫీ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. సో ముందుగా వాట్ ఈస్ స్టెగనోగ్రఫీ? అసలు స్టెగనోగ్రఫీ ఏంటి? సో స్టెగనోగ్రఫీ అంటే, సో వాట్ ఈస్ స్టెగనోగ్రఫీ? ముందుగా వాట్ ఈస్ స్టెగనోగ్రఫీలో, స్టెగనోగ్రఫీ ఈజ్ ఏ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ హైడింగ్ మెసేజెస్. సో మనకు క్యాలిగ్రఫీ అంటే తెలిసి ఉంటుంది, మీకు క్యాలిగ్రఫీ అంటే ఇట్లా కలిసి రెడ్ తోటి రాయడం, అదొక ఆర్ట్. సో అదేవిధంగా స్టెగనోగ్రఫీ కూడా ఒక ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ హైడింగ్ మెసేజెస్. సో హైడింగ్ మెసేజెస్ ఆర్ ఇన్ఫర్మేషన్ని విత్ ఇన్ అదర్ సీమింగ్ ఇన్నోసెన్స్ మెజర్మెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్ రెండరింగ్ హిడెన్ ఇన్ఫర్మేషన్. సో మీకు సింపుల్గా చెప్తాను. స్టెగనోగ్రఫీ అంటే ఒక ఇమేజ్ వెనకాల డేటా పెట్టడం కానీ, ఒక ఫైల్ వెనకాల డేటా పెట్టి పంపించడం, దాన్నే స్టెగనోగ్రఫీ అంటారు. సో మీకు డెఫినేషన్ చెప్తాను, అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. డిఫైన్ స్టెగనోగ్రఫీ. సో హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ టెక్నిక్ యూజ్ చేసి సెక్యూర్ వే ఆఫ్ కమ్యూనికేషన్ చేసేసుకుంటారు. సో స్టెగనోగ్రఫీ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ అనదర్ మెసేజ్ ఆర్ ఫిజికల్ ఆబ్జెక్ట్. సో విత్ ఇన్ అనదర్ మెసేజ్, సో ఇమేజ్ వెనకాల ఇంకొక మెసేజ్ పెట్టి పంపించడం. సో స్టెగనోగ్రఫీ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ కన్సిడరింగ్. సో మీకు ప్రాక్టికల్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. అంటే ఇమేజ్ వెనకాల కానీ, ఆడియో ఫైల్ వెనకాల కానీ, విత్ ఇన్ ద ఫైల్ వెనకాల ఇంకొక డేటా పెట్టి పంపించడం, దాన్ని స్టెగనోగ్రఫీ అంటారు సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ ఈ స్టెగనోగ్రఫీలో మనకు మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎల్ఎస్బి అని ఉంటుంది. సో నేను దాని గురించి ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మనకు స్టెగనోగ్రఫీలో స్టెగనోగ్రఫీ అర్థం కావాలంటే ముందు మీకు అసలు ఇమేజ్ వెనకాల డేటా ఎలా పెడతారని దాన్ని తెలుసుకోవాలంటే దాని వెనకాల ఉన్న సైన్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ మనం పిక్సెల్స్ గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ఇమేజ్, సో ఏ ఇమేజ్ అయినా కానీ, ప్రపంచంలో ఏ ఇమేజ్ అయినా కానీ పిక్సెల్స్తో తయారవుతుంది. సో ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది, ఇమేజ్ని మీరు కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే చిన్న చిన్న పార్ట్స్ పిక్సెల్స్ ఉంటాయి, కలర్స్ ఉన్నాయి. కలర్స్కి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది, బైనరీ కోడ్స్ ఉంటాయి. సో ఆ కోడ్లో మనం లాస్ట్ నేను ప్రాక్టికల్ చెప్పినప్పుడు నీకు అర్థమవుతుంది, ఇప్పుడు జస్ట్ థియరటికల్గా డెఫినేషన్ చెప్తున్నాను. సో ఆ బైనరీ కోడ్లో జస్ట్ ఒక్క లైన్ ఆఫ్ బైనరీ కోడ్ తీసేసి అక్కడ మనం డేటా పెట్టేసినట్టయితే అంతగా ఏం ఏర్పడదు. సో మీకు క్లారిటీగా చెప్పాలి అంటే, సో సపోజ్ ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ చూడడానికి మనకు నార్మల్గానే కనిపిస్తుంది. అదే దాన్ని జూమ్ చేసి చూస్తే ఇలా బైనరీ కోడ్స్ పిక్సెల్ ఉంటాయి. సో పార్ట్గా డివైడ్ అయి ఉంటాయి. సో ఇమేజ్ లోపల ఈ విధంగా ఉంటాయి. ప్రతి ఒక్క ఏ ఇమేజ్ తీసుకున్నా కానీ మీరు ఇది ఉంటుంది. సో ఇలా మీకు క్లారిటీ ఒక పిక్ ఉంది, చూపిస్తాను, వెయిట్ చేయండి. ఏ ఇమేజ్ అయినా కానీ పిక్సెల్స్తో డివైడ్ అయి ఉంటాయి. ఆ పిక్సెల్స్కి మళ్ళీ కలర్స్ యాడ్ చేస్తే ఇలా ఇప్పుడు ఇమేజ్ ఉందా, ఇమేజ్ పిక్సెల్స్లో మళ్ళీ మనం జూమ్ చేస్తే బైనరీ కోడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఇమేజ్ తీసుకోండి. సో ఇక్కడ ఇమేజ్ చూసినట్టయితే ఇది నార్మల్ ఇమేజ్. అదే దాన్ని మనం జూమ్ చేస్తే ఈ విధంగా పజిల్ లాగా ఉంది. అదే దాని ఒక్కొక్క పజిల్ హిడెన్ మెసేజ్ ఇక్కడ మనం పెట్టినట్టయితే ఇది స్టెగనోగ్రఫీ అంటారు. అంటే మనకు చూడడానికి నార్మల్ ఇమేజ్ లాగానే ఉంటుంది, కానీ దాన్ని ఎప్పుడైతే మనం కొన్ని టూల్స్ యూజ్ చేసి డీక్రిప్ట్ చేస్తామో
అప్పుడు అందులో ఉన్న ఒరిజినల్ మెసేజ్ ఆర్ ఒరిజినల్ డేటా బయటకొస్తుంది. సో, హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ విధంగా స్టెగనోగ్రఫీ టెక్నిక్ అని యూజ్ చేసి బ్యాక్‌డోర్ ఇన్‌స్టాల్ చేయడం గానీ, ఇమేజ్ ఎనకాల మాల్‌వేర్ పెట్టడం గానీ, సో, ఈ విధమైన ట్రిక్స్ చేస్తూ ఉంటారు. సో, ఇవి కొంచెం లో సెక్యూరిటీ ఉన్న బగ్స్ ఆర్ లో సెక్యూరిటీ ఉన్న సిస్టమ్స్‌ని ఈ స్టెగనోగ్రఫీ టెక్నిక్ యూజ్ చేసి టార్గెట్ చేస్తూ ఉంటారు జనరల్‌గా హ్యాకర్స్ అనేవాళ్ళు. సో, ఈ స్టెగనోగ్రఫీలో ప్రతి ఒక్క ఇమేజ్‌కి ఇలా బైనరీ కోడ్స్ ఉంటాయి. నేను కరెక్ట్ ఇమేజ్ సేవ్ చేసి పెట్టుకున్నాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి గైస్. ఇక్కడ ఈ మోనాలిసా ఇమేజ్ తీసుకోండి. ఈ మోనాలిసా ఇమేజ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. మీకు ఎల్ఎస్‌బి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ అని ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అర్థమైతే స్టెగనోగ్రఫీ అర్థమైతది. సో, దాని వెనకాల ఉన్న సైన్స్ తెలుసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఎల్ఎస్‌బి అంటే ఏంటి? లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే ఏంటి? సో, ఇది చెప్పాగా ప్రతి ఒక్క ఇమేజ్ ఇలా పిక్సెల్స్‌లో కనబడ్డాయి. మళ్ళీ ఆ పిక్సెల్‌కి ఇలా బైనరీ కోడ్ ఉంటుంది. రెడ్ కలర్‌కి కోడ్, గ్రీన్ కలర్‌కి కోడ్ అంటూ ఇట్లా కోడ్స్ ఉంటాయి. ఇక్కడ కోడ్స్ మీరు 1001, 100 సో, ఇట్లా చూసుకుంటూ పోతే లాస్ట్‌కి 101 ఇట్లా బైనరీ వస్తాయి అన్నట్టు మనకు లాస్ట్‌కి. సో, దీన్ని మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ వాట్ ఈస్ ఎల్ఎస్‌బి? లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్. సో, ప్రతి ఒక్క ఇమేజ్ అనేటి పిక్సెల్స్‌లో కన్వర్ట్ అయితాయి. ఆ పిక్సెల్స్ అనేటివి మళ్ళీ బిట్స్. అంటే ఆ బిట్స్ అంటే బైనరీస్ అన్నట్టు. సో, అవి మళ్ళీ బైనరీస్ కన్వర్ట్ అయితాయి. సో, వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ వే టు హైడ్ డేటా ఇన్ ఇమేజ్ ఈస్ కాల్డ్ ఎల్ఎస్‌బి. సో, ఒక సింప్లెస్ట్ వే ఒక ఇమేజ్‌లో డేటా మనం స్టోర్ చేయాలంటే దానికి సింప్లెస్ట్ వే వచ్చేసి ఎల్ఎస్‌బి ఆర్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆర్ లీస్ట్ సిగ్నిఫికెంట్ స్టెగనోగ్రఫీ అంటున్నారు. ఎవ్రీ టైమ్ ఇమేజ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పిక్సెల్స్. సో, ప్రతి ఒక్క ఇమేజ్ అనేది పిక్సెల్స్ తోటి డివైడ్ అయితాయి. అండ్ ఈచ్ పిక్సెల్స్ హ్యావ్ 3 వాల్యూస్ ఉంటాయి. గ్రీన్, రెడ్, బ్లూ ఆర్ ఈచ్ కలర్‌కి మళ్ళా 0-225 మధ్యలో సంథింగ్ వాల్యూ ఉండి మళ్ళీ అవి 8 బిట్స్‌లో స్టోర్ అవుతాయి. సో, మీకు ఇక్కడ పక్కన పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అయితే. సో, ఇక్కడ చూసినట్టయితే ఏమంటున్నాడు? ఎవ్రీ ఇమేజ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పిక్సెల్స్. అవును. ఎవ్రీ ఇమేజ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పిక్సెల్స్. సో, ప్రతి ఇమేజ్ అనేది పిక్సెల్స్‌తో డివైడ్ అయింది. సో, ఇవన్నీ పిక్సెల్స్ ఈ బ్లాక్స్. అండ్ ఈచ్ పిక్సెల్ హ్యాస్ 3 వాల్యూస్. అవును. ఈచ్ పిక్సెల్‌కి 3 వాల్యూస్. ఈచ్ పిక్సెల్ హ్యాస్ 3 వాల్యూస్. అవును. 3 వాల్యూస్ ఉన్నాయి. రెడ్, గ్రీన్, బ్లూ. అండ్ ఈచ్ కలర్ వాల్యూ ఈస్ నంబర్. అవును. ఈచ్ కలర్ ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్క వాల్యూ ఉంది ఇక్కడ. 144, 141, 81 అవును. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అవిటికి నంబర్ వాల్యూ ఉంటుంది. 0-225 మళ్ళీ ఒక్కొక్కటి 8 బిట్స్‌లో స్టోర్ అయి ఉంటుంది. ఇది ఒక 8 బిట్, ఇది ఒక 8 బిట్, ఇది ఒక 8 బిట్. సో, దీనికి మధ్యలో ఈ నంబర్ ఉంటుంది. సో, ఇది ఈ విధంగా ఇమేజెస్ అనేటివి ఎల్ఎస్‌బి ద్వారా మనము ముక్కలుగా చేసి పిక్సెల్‌గా చేసి చేస్తారు. సో, ఇది బిహైండ్ ద ఇమేజ్ యొక్క సైన్స్. సో, చేంజింగ్ ద లాస్ట్ బిట్ ఆఫ్ దట్ 8 బిట్ వాల్యూ డజంట్ నోటీస్ చేంజ్ ఇన్ ద కలర్ బట్ వీ కెన్ యూజ్ ఇట్ టు స్టోర్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్. సో, ఏమంటున్నాడంటే సో, ఇక్కడ ఉన్నదా లాస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఉన్నదా 1001, 10001. సో, ఇలా లాస్ట్ సిగ్నిఫికెంట్ బిట్‌లో 1 గానీ, 0 గానీ, 1 గానీ ఉన్నదాన్ని సో, హిడెన్ మెసేజ్ మనం ఏం చేసాం 1001001 లాగా చేసాం. సో, ఇక్కడ 1001001 చేశాడు. సో, ఈ విధంగా మనం లాస్ట్ బిట్‌లో మన డేటా స్టోర్ చేసినట్టయితే అంతగానం ఇమేజ్‌కి ఏం తేడా ఉండదు. సో, సేమ్ ఒరిజినల్ ఇమేజ్ లాగా ఉంటుంది. సో, మీకు ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే ఒక పెద్ద బిగ్ బ్యానర్ తీసుకోండి. దూరం నుంచి చూస్తే ఏదైనా షాపింగ్ మాల్ బ్యానర్ గానీ ఆర్ అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ రోడ్ సైడ్ చూస్తారు హైవే దగ్గర. సో, అక్కడ మీరు దూరం నుంచి చూస్తే జస్ట్ బ్యానర్‌లా ఉంటుంది. అదే దగ్గరికెళ్ళి చూస్తే చిన్న ప్లాస్టిక్ బ్యానర్ కాబట్టి ఇట్లా బాక్సెస్ ఉంటాయి. అవి బాక్సెస్ పిక్సెల్స్ అనుకోండి. సో, ఆ పిక్సెల్స్‌లో అంత పెద్ద బ్యానర్‌లో ఇప్పుడు ఒక లేడీ కళ్యాణ్ జ్యువెలర్స్ ఆర్ సంథింగ్ యాడ్ ఉందనుకోండి. సో, ఆమె హెయిర్ బ్లాక్ ఉందనుకోండి. సో, అక్కడ బ్లాక్ కలర్ హెయిర్ దగ్గర నేను ఒక బ్లాక్ కలర్ టేప్ గానీ ఏదైనా ఏస్తే దూరం నుంచి మీకు కనిపియదు. సో, ఆ విధంగా హ్యాకర్స్ అనేవాళ్ళు ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద బ్యానర్ ఆర్ ఇమేజ్ తీసుకొని అందులో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ ఉంటాయి. ఆ లాస్ట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏంటి 1. సో, ఇక్కడ డేటా అనేది యాడ్ చేస్తారు. సో, అప్పుడు యాడ్ చేసినప్పుడు ఆ ఇమేజ్‌కి ఏం ఫరక్ పడదు. దూరం నుంచి చూసినా, దగ్గర నుంచి చూసినా ఏం పడదు. ఓన్లీ ఎప్పుడైతే మనం దాన్ని డీకోడ్ చేస్తామో అప్పుడే దాని వెనుక ఉన్న డేటా బయటకొస్తుంది. సో, ఈ విధంగా చివర్లో ఉన్న ఉన్న బైనరీ కోడ్స్‌ని యూజ్ చేసి ఈ డేటాని చేంజ్ చేస్తూ ఉంటారు హ్యాకర్స్ అనేవాళ్ళు. సో, ఇది ఎల్ఎస్‌బి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్. ఇలా చేంజ్ చేసినప్పుడు అప్పుడు ఆ ఇమేజ్‌లో ఎటువంటి తేడా కనిపించదు. మనకు ఒరిజినల్ ఇమేజ్‌కి, ఆ ఇమేజ్‌కి ఎటువంటి తేడా కనిపించదు. అప్పుడు మనం ఇమేజ్ వెనకాల డేటా గానీ ఏదైనా పెట్టి పంపొచ్చు. సో, ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకోబోతున్నాను. ఇమేజ్ వెనక ఆల్రెడీ నేను డేటా పెట్టాను. డేటా ఎలా పెట్టాలి, ఎలా డీకోడ్ చేయాలో కూడా చెప్తాను.
సో సపోజ్ ఈ ఇమేజ్ ఉంది, ఇమేజ్ వెనకాల డేటా పెడదాం అనుకుంటున్నా, ఇది ఆర్ వేరే ఇమేజ్ ఇందాక తీసుకున్నా, ఆ ఇమేజ్ వెనకాల డేటా పెట్టేసి నేను మీకు డీకోడ్ ఆర్ ఎన్కోడ్ చేసి అసలు ఏ విధంగా ఎన్కోడ్ చేయాలి. సో ఎన్కోడెడ్ ఇమేజ్, సో ఈ ఇమేజ్ వెనకాల నేను ఒక డేటా పెట్టాను. సో ఇది చూడడానికి నార్మల్గానే ఉంది. ఏమైనా తేడా అనిపిస్తుందా ఇమేజ్ చూస్తే? ఇమేజ్లో ఒక డేటా ఉంది, ఒక హిడెన్ మెసేజ్ ఉంది, అది మనం డీకోడ్ చేయలేం అంటే అన్లెస్ వీ హ్యావ్ స్టెగనోగ్రఫీ టూల్స్ ఆర్ స్టెగనోగ్రఫీ టెక్నిక్ వీ నో. సో దీనికోసం మనం ఒక టూల్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ టూల్ నేమ్ వచ్చేసి నేను మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న టూల్ చెప్తాను, అదేవిధంగా కమాండ్ లైన్ టూల్ కూడా చెప్తాను. సో కమాండ్ లైన్ టూల్ వచ్చేసి స్టెగ్ హైడ్. మీకు నచ్చిన బ్రౌజర్లో కారు మీ ఫేవరెట్ బ్రౌజర్లోకి వెళ్ళి స్టెగ్ హైడ్ అని టైప్ చేయండి. స్టెగ్ హైడ్ గెటప్ టూల్ అని టైప్ చేసిన వెంటనే మనకి ఈ టూల్ వస్తుంది. సో ఈ టూల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏందో చెప్తాను. దీనికోసం మీరు మీ ఖాళీ లినక్స్ ఆర్ WSL ఉంటే WSL ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సో ఈ కమాండ్ టైప్ చేయండి. నేను ఈ కమాండ్ అవసరమైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇందాక అర్థమైందిగా మనకు లాస్ట్ వాల్యూలో ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ ఎండ్స్ విత్ 0 ఉందిగా. సో 0 దగ్గర మనం 1 పెట్టామనుకో ఏం తేడా ఉండదు, అంతే సైజ్ ఉంటుంది. లుక్ సేమ్ టు ద హ్యూమన్ హై, కాకపోతే అది ఇడన్ ఉంటుంది, మనకు కనిపించదు. సో బై చేంజింగ్ ద లాస్ట్ బిట్ ఆఫ్ మెనీ పిక్సెల్స్ వీ కెన్ హైడ్ ఎంటైర్ ఫైల్స్ ఈవెన్ దో ద ఇమేజ్ స్టిల్ లుక్ సేమ్. సో ఇమేజ్ సేమ్ అలా ఉన్నా కానీ మనం చేంజ్ చేయొచ్చు అంటున్నాడు. సో ఈ టూల్ కోసం మనం స్టెగ్ హైడ్ అనే టూల్ ఇన్స్టాల్ చేస్తున్నాం. దీనికోసం sudo apt install స్టెగ్ హైడ్ అనే యాప్ ఇవ్వాలి. ఇచ్చిన వెంటనే ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి స్టెగ్ హైడ్ ఎంబెడెడ్ CF. సో ఏంటో ఈచ్ వన్ కమాండ్, ఈ CF అంటే ఏంటి, EF అంటే ఏంటి, SF అంటే ఏంటి, P అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఫస్ట్ నేను ఒక మెసేజ్ని ఇమేజ్ వెనకాల ఒక ఇమేజ్ తీసుకున్నా ఇందాక bg.jpg. సో ఇమేజ్ తీసుకున్నాను నేను bg.jpg. ఈ ఇమేజ్ వెనకాల నేను ఒక సీక్రెట్ మెసేజ్ పెడదాం అనుకుంటున్నాను. ఆ సీక్రెట్ మెసేజ్ పెట్టేసి bg.jpg ఇమేజ్ నేమ్ ఏంటి, సో ఇమేజ్ ఆర్ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుందాం. సో ఇమేజ్ తీసుకొని నేను ఫైల్ ఎంబెడెడ్ చేస్తున్నాను. ఎంబెడెడ్ చేసి దాన్ని డీకోడ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఈ కమాండ్ క్లారిటీగా చూడండి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఎకో అనేది క్రియేట్ చేసి ఎకోలో ఇందులో ఇది ఉండాలి నాకు, దిస్ ఈస్ మై హిడెన్ మెసేజ్ ఫర్ యూట్యూబ్ డెమో అని ఇచ్చేసి నేను దాన్ని secret.txtలో సేవ్ చేస్తున్నాను ఫస్ట్. సో నా ఫైల్ అనేది secret.txtలో సేవ్ అయిపోయింది. ఆ secret.txtలో నాకు ఈ ఎకో అనేది ఎకో మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు ఏమైనా మెసేజ్ పెట్టుకొని అవుట్పుట్ ఇట్లా ఆరో మార్క్ ఇచ్చి అవుట్పుట్ సేవ్ చేసినట్టయితే అవుట్పుట్ ఆ ఫైల్లోకి సేవ్ అవుతుంది. సో అప్పుడు నేనేం చేస్తాను, స్టెగ్ హైడ్ టూల్ చేసి ఎంబెడెడ్ చేయబోతున్నాను. ఏం చేయబోతున్నాను, సో స్టెగ్ హైడ్ ఎంబెడెడ్ అని కొట్టాలి. మనం ఎంబెడ్ చేస్తున్నాం కాబట్టి ఎంబెడ్ కొట్టాలి. ఎక్స్ట్రాక్ట్ అప్పుడు వేరే కమాండ్ ఉంటుంది. CF అంటేనేమో కవర్ ఫైల్, మీకు ఏ కవర్గా మనం ఏ ఫైల్లో అయితే హైడ్ చేస్తున్నామో అది. EF అంటేనేమో ఎన్కోడెడ్ మెసేజ్. సో ఎన్కోడెడ్ మెసేజ్ ఇందులో సేవ్ చేసాం మనం, ఎన్కోడెడ్ ఫైలు secret.txtలో చేసాం. SF అంటే స్టెగనోగ్రఫీ ఫైల్, సో ఫైనల్ ఫైల్. ఇవి రెండు కలిపితే bg.jpg అండ్ CFలో bg.jpg అండ్ EFలో secret.txt కలిపితే SF అవుట్పుట్. ఏ విధంగా కావాలి నాకు, stego.jpgలో కావాలి. సో దీనికి మనం పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఏంటి, మై పాస్ అని ఇస్తున్నాం. సో పాస్వర్డ్ ఇచ్చినట్టయితే అప్పుడు ఓన్లీ డీకోడ్ చేసేటప్పుడు వేరే హ్యాకర్ ఆర్ వేరే మీ ఫ్రెండ్ ఓన్లీ మాత్రమే డీకోడ్ చేసి ఆ టెక్స్ట్ ఫైల్లో ఉన్న టెక్స్ట్ చూడగలుగుతాడు. సో ఇచ్చేసా. సో నేను హైడ్ చేసా. సో నేను దాని లోపల ఉన్న ఫైల్ ఈ ఇందులో secret.txt stego.jpg ఆ ఫైల్లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ మెసేజ్ని డీకోడ్ చేసి చూపిస్తా. ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ ద మెసేజ్ ఫ్రమ్ ద స్టెగో ఇమేజ్. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్. సో ది ఎక్స్ట్రాక్షన్ కమాండ్ కూడా ఇక్కడ చూస్తే మనకి అక్కడ ఎంబెడెడ్ ఉంది, ఇక్కడనేమో ఎక్స్ట్రాక్ట్ ఉంది, ఆడ CF ఉంది, ఇక్కడనేమో CF ఉంది, ఇక్కడనేమో SF ఉంది. సో పాస్వర్డ్ ఇవ్వాలి, ఇక్కడ XF అని ఇవ్వాలి. XF అని ఇచ్చి extracted.txt. సో మనకు ఆ ఫైల్లోకి కన్వర్ట్ అయిన తర్వాత అవుట్పుట్ అందులో సేవ్ చేసుకుంటున్నాను నేను extracted.txtలో.
సో ఇచ్చేసిన తర్వాత క్యాట్ మనం ఇందులో సేవ్ అయింది, మన ఎక్స్ట్రాక్టెడ్ డాట్ టీఎక్స్టీలోకి సేవ్ అయింది. రోట్ ఎక్స్ట్రాక్టెడ్ డాటా టు ఎక్స్ట్రాక్టెడ్ టీఎక్స్టీ అని ఇచ్చేసింది మనకి. ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే ఏమొచ్చింది, దిస్ ఈజ్ మై హిడెన్ మెసేజ్ ఫ్రమ్ యూట్యూబ్ డెమో. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను అదే వచ్చింది ఇక్కడ కూడా. మనం ఇలా హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ విధంగా బ్యాగ్ ఇమేజ్ వెనకాల హిడెన్ మాల్వేర్ కానీ హిడెన్ మెసేజ్ కానీ యాడ్ చేసి ఈ విధంగా కమ్యూనికేషన్ ఆర్ అటాక్ చేస్తూ ఉంటారు. దీన్ని స్టెగనోగ్రఫీ, ఈ టూల్ వచ్చి స్టెగ్ హైడ్ అంటారు. సో ఇది కమాండ్ లైన్ టూల్. సో మరి ఆన్లైన్కి ఏ విధమైన టూల్ కావాలి, ఆన్లైన్లో నేను నా దగ్గర కమాండ్ లైన్ లేదు, అంతే లేదు, ఎంత ప్రాసెస్ ఏంటి ఇన్స్టాల్ చేయడం అన్న వాళ్ళకు మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్ వాళ్ళు ఒక సూపర్ టూల్ తయారు చేశారు. దీన్ని మీరు ఎన్కోడ్ చేయొచ్చు, డీకోడ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఒక ఎన్కోడర్ యూజ్ చేసి ఎన్కోడ్ చేద్దాం. ఏదైనా ఒక మేము ముందు ఒక ఫైల్ తీసుకుంటాం. సో ఎన్కోడ్ మెసేజ్ ఎన్కోడ్ చేయాలి మనం. ఇప్పుడు ఇమేజ్లో మెసేజ్ ఎన్కోడ్ చేస్తున్నాను, సీక్రెట్ ఇమేజ్లో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఎన్కోడ్ చేయబోతున్నాను. సో ఇలా బీజీ వైలెట్ పిక్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏం కావాలి టైప్ చేయాలి. సో నేను ఈ ఇమేజ్ చూడడానికి ఎంత నార్మల్గా ఉంది, కానీ నేను ఈ ఇమేజ్లో ఈ టెక్స్ట్ అనేది ఇంక్లూడ్ చేశాను. సో ఇక్కడ బైనరీ మనకు వచ్చేసి బైనరీ రిప్రజెంటేషన్ ఏమో ఇది. సో ఇమేజ్ చూడడానికి నార్మల్గానే ఉంది. అదే మనం దాన్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని చూస్తే మాత్రం ఈ ఇమేజ్ వెనకాల డిఫరెంట్ ఉంటుంది డేటా. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది ఎన్కోడెడ్ ఇమేజ్ PNG3. సో ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ చేసేసి నాకు సపోజ్ ఫ్రెండ్ నుంచి వచ్చేసింది ఇమేజ్, నేను ఇమేజ్ పంపించా, దీని వెనక డేటా ఉంది అని ఒక హ్యాకర్ ఫ్రెండ్ నాకు పంపించాడు. సో దాన్ని నేను ఎలా డీకోడ్ చేయాలి? సో సేమ్ ఇదే సింపుల్ ప్రాసెస్. ఇందులోకి వచ్చేసి ఎన్కోడెడ్ ఇమేజ్ 3 నాకు ఇన్స్టాల్ అయింది 3. సో డీకోడ్ ద మెసేజ్. ఇక్కడ డీకోడ్ అయిపోయింది. హే గాయ్స్, హోప్ యు ఆర్ గుడ్. సో ఇది ఈ IICFC ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఫోరెన్సిక్ స్టెగనోగ్రఫీ -online/ ఈ సైట్లోకి రండి. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, బాధపడకండి. సో ఈ టూల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా కూడా మనం ఇమేజెస్ని డీకోడ్ చేసి చూడొచ్చు ఇమేజెస్లో ఏముందో. సో ఇంకొకటి వచ్చేసి stego.js.org. సో ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఈ జావా లైబ్రరీ ప్రొవైడ్ ఫంక్షన్ లోడ్. సో ఇది కూడా సేమ్ దానిలాగానే మనం ఫైల్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి నీకు రైట్ మెసేజ్ లేకపోతే రీడ్ మెసేజ్, నువ్వు మెసేజ్ అన్న లోపల రాయొచ్చు ఇమేజ్ వెనకాల, లేకపోతే మెసేజ్ అయినా రీడ్ చేసుకోవచ్చు. మనం మెసేజ్ రీడ్ చేద్దాం. సో ఎన్కోడెడ్ ఇమేజ్ మీకు డేటా ఏ విధంగా వస్తుందో చూపిస్తా. పాస్వర్డ్ మై పాస్ ఇద్దాం. జస్ట్ రీడ్ దిస్ మెసేజ్ క్లిక్ చేస్తా. సో ప్రాసెస్ అవుతుంది, ప్రాసెసింగ్ అని పడుతుంది ఇక్కడ మనకు. సో ఇక్కడ ఈ విధంగా వచ్చింది డేటా. ఇది మీరు ఏమైనా చదవగలుగుతారా? సో వెనకాల పిక్సెల్స్లో ఈ విధంగా డేటా సేవ్ అవుతుంది. సో ఈ విధంగా డేటా వస్తుంది. కానీ ఈ సైట్లో ఇలా చూపిస్తుంది, కానీ సేమ్ ఇదే ఫైల్ ఎన్కోడెడ్ image.png ఇది మాత్రం క్లారిటీ చూపిస్తుంది. డీకోడర్ క్లిక్ చేశానా? సో ఈ ఇమేజ్ ఇచ్చేద్దాం డీకోడ్ మెసేజ్. సో మెసేజ్ డీకోడ్ అయిపోయింది. ఇందులో డిఫరెంట్ మెసేజ్ ఉంది చూసారా, సూడో ఎపిట్ ఇన్స్టాల్ స్టెగ్ హైడ్. సో ఈ స్టెగ్ హైడ్ ఇమేజ్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో ప్రాసెస్ని నేను ఇమేజ్ వెనకాల పెట్టేశాను. సో ఇందులో కూడా మీరు డీకోడింగ్ యూజ్ చేసి ఈ విధంగా. సో రీడ్ మెసేజ్ ఏమో ఇది రైట్ కావాలంటేనేమో రైట్ చేసి దిస్ వాస్ ఆసమ్ మెసేజ్ రిటర్న్ ఇన్ టు ద ఇమేజ్. సో ఇమేజ్ వెనకాల చిన్న LSB లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ యూజ్ చేసి ఈ మెసేజ్ అనేది ఇమేజ్ వెనకాల రాయడం జరిగింది. సో ఇక్కడ మనం రాసిన వాటి రైట్ మెసేజ్ ఇది రైట్ అయిపోయింది. సో ఇక్కడ ప్రాసెస్ అయిపోతుంది. ప్రాసెస్ అయిపోయిందా? ప్రాసెస్ అయిపోయినాక మనకు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని రీడ్ మెసేజ్ పని క్లిక్ చేస్తే సో దిస్ మెసేజ్ రిజల్ట్ ఇందులో వచ్చింది. మీరు దీన్ని డీకోడ్కి చేసి కూడా చూసుకోవచ్చు, కొన్ని సైట్స్ ఉంటాయి. సో ఈ విధంగా స్టెగనోగ్రఫీ అనే టెక్నిక్ యూజ్ చేసి హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ విధంగా ఇమేజెస్ అండ్
మాల్వేర్ ఎన్కాల్ ఇన్స్టాల్ చేసేసి ఎన్కోడ్ చేసేసి తరచూ టెలిగ్రామ్ ద్వారా ఇందులో పెడుతుంటారు. సో జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఏ ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోకండి. సో మనకు ఇమేజే కాకుండా ఒక ఇమేజ్ వెనకాల ఒక ఆడియో ఫైల్ పెట్టచ్చు, ఆడియో ఫైల్ ఇంకా వీడియో ఫైల్. సో అట్లా ఒక ఫైల్ వెనకాల ఇంకొక ఫైల్ పెట్టేసి చేసేదాన్ని స్టెగనోగ్రఫీ అంటారు. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ముందుగా వాట్ ఈస్ స్టెగనోగ్రఫీ అని చెప్పాను. స్టెగనోగ్రఫీ అంటే ద ఆర్ట్ ఆఫ్ హైడింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ఇమేజ్ ఇన్సైడ్ అండ్ సిమిలర్ ఇమేజ్ ఆర్ అనదర్ ఫైల్. ఆ విధంగా స్టెగనోగ్రఫీ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇది ఎల్ఎస్బి అనే ప్రాపర్టీ ద్వారా రన్ అవుతుంది. ఎల్ఎస్బి అనే చిన్న సైన్స్, ఎల్ఎస్బి అనే సైన్స్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ అనే ప్రాపర్టీ ద్వారా రన్ అవుతుంది. ప్రతి ఒక్క ఇమేజ్ పిక్సెల్లో కన్వర్ట్ అవుతుంది. ఆ పిక్సెల్ వెనకాల 3 వాల్యూస్ ఉంటాయి కలర్ అయితే. సో ఈచ్ కలర్కి వెనకాల లాస్ట్ చివరన ఇక్కడ ఇట్లా బైనరీ కోడ్ వస్తుంది రెడ్ అయితే. సో ఇక్కడ ఈ చివరలో ఉన్న ఈ కోడ్ని 0 ఉంటే 1గా చేంజ్ చేస్తున్నంత మాత్రాన ఇమేజ్కి ఏం అంత ఫరక్ పడదు. సో ఇక్కడ ఈ ప్లేస్లో మనం డాటా కన్వర్ట్ చేసి హైడ్ చేసి పంపించినట్టయితే ఇమేజ్ అనేది ఎటువంటి చేంజ్ ఉండదు. ఆ ఇమేజ్ వెనకాల డేటా అనేది హైడ్ అవుతుంది. అప్పుడు మనం ఏ విధంగా ఇన్కోడ్ చేయాలంటే ఆన్లైన్ టూల్ వచ్చేసి సూడోబిటి స్టెగనోగ్రఫీ. ఇది స్టెగనోగ్రఫీ నేను కంప్లీట్గా మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంక్లూడింగ్ ఆ వెబ్సైట్ లింక్స్. సో ఇక్కడ ఎకో మై హిడెన్ మెసేజ్ అని చేసిన నేను స్టెగనోగ్రఫీ తోటి ఎంబెడెడ్ చేసా, ఎక్స్ట్రాక్ట్ చేసా, క్యాడ్ తోటి ఓపెన్ చేసి చూపించా మెసేజ్ ఏముందో. సో అండ్ ఇది ఈ టూల్స్ వచ్చేసి స్టెగనోగ్రఫీలో మీకు స్టెగ్ హైడ్ చెప్పాను, అండ్ ఇది stego.js.org చెప్పేసాను, అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఫోరెన్సిక్ వాళ్ళ ఆన్లైన్ టూల్ కూడా చెప్పేసాను. ఈ టూల్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ విధంగా హ్యాకర్స్ అనేవాళ్ళు స్టెగనోగ్రఫీ టెక్నిక్ యూజ్ చేసి బ్యాక్డోర్ మాల్వేర్ ఆర్ ఎనీ అదర్ అటాక్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్.